నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు పట్టణంలో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు డిమాండ్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 12 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. హెల్త్ 1, హౌసింగ్ 1, బీసీ వెల్ఫేర్ 1, తెనాలి పురపాలక సంఘ కార్యాలయానికి 1, పంచాయతీ 2, సీనియర్ సిటిజన్స్ 2, దీపం పథకం 1, రెవెన్యూ 3 మొత్తం 12 అర్జీలు వచ్చాయని వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. 7th April పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 12 గ్రీవియన్సెస్ పీపుల్ నుంచి వచ్చాయి. దీంట్లో హెల్త్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1, బీసీ వెల్ఫేర్కి సంబంధించి 1, మున్సిపల్ కమిషనర్ తెనాలికి 1, పంచాయత్కి సంబంధించి 2 గ్రీవెన్సెస్, సీనియర్ సిటిజన్ 2 కేసెస్, దీపం స్కీమ్లో 1 అండ్ రెవెన్యూలో 3. సో టోటల్గా ఒక 12 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా రెస్పెక్టివ్ కన్సర్న్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి గ్రీవెన్స్కి కూడా మనకి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట, సర్వీస్ లెవెల్ ఉంటుంది. ఆ టైం లైన్లో వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లైన్లో వాళ్ళు రిజాల్వ్ చేసి పీపుల్ కూడా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. తెనాలి పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు 2 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక గాంధీనగర్ భారత కమ్యూనిస్టు పార్టీలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు మరియు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో ఇల్లు లేని నిరుపేద ప్రజలు వేలాది మంది నివసిస్తున్నారని, వారందరికీ నివేశన స్థలాలు 2 సెంట్లు కేటాయించి వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలను త్వరితగతిన కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే పేద ప్రజల పక్షాన పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అంతకుముందు ప్రభుత్వం పట్టణంలో ఉన్న ప్రజలకు సెంటు భూమి, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న ప్రజలకు సెంటున్నర ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంటులు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు స్థలాన్ని కేటాయించాలి. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి పోరాటాలు ఎన్నో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము 2 సెంట్లు ఇస్తాము, 3 సెంట్లు ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఆ హామీలని పక్కన పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను కాపాడాలని చెప్పి ఎవరికైతే నివేశ స్థలాలు లేవో వారికి పట్టణంలో ఉన్న ప్రజలకు 2 సెంట్లు, అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చి కట్టుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పర్చూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు రాయించుకోవాలని, వారి కోసం సిపిఐ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన నియోజకవర్గ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టర్, కోలా శేఖర్, రాజేష్, తేజ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాసి వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, చక్రి, పండు, పవన్, భాను తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలం ఇవ్వాలని, కట్టుకుంటానికి 5 లక్షలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, సంతకాల కార్యక్రమం చేసింది, అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్న కార్యక్రమం. పట్టణంలో మంచి స్పందన వచ్చింది. పేద ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పట్టుకుంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనేది విశ్వాసం కలిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, కట్టుకున్నానికి 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను సద్వినియోగపరచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. సోమవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కళాక్షేత్రం నందు రుణమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1616 మంది
రుణమేళాకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగా వారందరికీ సోమవారం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక హాజరై వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ సుబ్బారావు మరియు వివిధ బ్యాంకు మేనేజర్లు, మున్సిపల్ మెప్మా సీఎంలు, ఆర్పీలు పాల్గొన్నారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లోన్స్ ఇవన్నీ సజ్జం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే కమ్మారెడ్డి, అలానే బీసీలు ఇలాంటి లోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఏమేమి అప్లికేషన్ కావాలో మన ఎన్ని బ్యాంకు వాళ్ళని చెప్పడం జరిగింది. అలానే వివరంగా మన కమిషనర్ గారు చూడడం జరిగింది కాబట్టి అవన్నీ సరి చూసుకొని బ్యాంకు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. మధ్యతరగతి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ, ఓబీసీ అలాగే కాపు కార్పొరేషన్ల ద్వారా యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కాస్ట్ పెట్టి అందులో 50% వరకు సబ్సిడీ ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల 25 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేశారు. మన పట్టణం ముందు 1616 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు బ్యాంకర్స్ యొక్క సమక్షంలో ఫిజికల్గా అప్లికేషన్ని కూడా మనం తీసుకొని వాటన్నీ కూడా స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాంకులు పంపిస్తే కనుక బ్యాంకుల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. వాటి ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క లోన్లు ఎంతైతే ఉన్నాయో వాటన్నీ కూడా శాంక్షన్ ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి శ్రీ అన్ని వార్డులకు సంబంధించిన వారి అందరినీ కూడా ఈరోజు మీ యొక్క ఫిజికల్ అప్లికేషన్స్తో పాటుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, బ్యాంకు పాస్బుక్ కానీ, క్యాస్ట్, ఇన్కము, పాన్ కార్డు, ఫోటోతో సహా ఇక్కడ సబ్మిట్ చేసి ఈరోజు కోరాం. దానికి అనుగుణంగానే ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా బ్యాంకర్స్ యొక్క సమక్షంలో స్క్రూటినీ చేసి బ్యాంకర్స్కు సబ్మిట్ చేయడం అవుతుంది. దేరాఫ్టర్ బ్యాంకర్స్ యొక్క ఆ యొక్క లబ్ధిదారు సంబంధించిన అప్లికేషన్ సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉందో ఆ స్కోర్ ప్రకారంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రక్రియను ఇస్తారు. సెలక్షన్ అనేటువంటి ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. ఇదైనాక మళ్ళీ ఫిజికల్ యూనిట్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించుకొని లోను శాంక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోట దుర్గాప్రసాద్, బండి చైతన్య మరియు జనసేన పార్టీ మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వామివారి అలంకరణకు వెండి పూలు సమర్పించారు. అదేవిధంగా వేసవికాలం నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు.
శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేట తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామికి ఈ నెల చైత్రమాసం ఏప్రిల్ 11వ తేదీన అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా రంగరంగ వైభవంగా ఊరేగింపు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా దేవస్థానంలో నూతనంగా నిత్య గోత్రనామ పథకాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ బండి చైతన్య గారు అండ్ ఫ్రెండ్స్ వారి చేత దేవస్థానంలో శ్రీ రామేశ్వర స్వామికి రాబోయే వేసవికాలం అంతా దృష్టిలో పెట్టుకొని రామేశ్వర స్వామి జలప్రసాదం ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజే మాట ఇచ్చి ఉన్నారు. కావున ఈ జలప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి వేసవికాలంలో ఉపయోగంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజుని దృష్టిలో పురస్కరించుకొని శ్రీ రామేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాదెళ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, విశేషమైన అలంకరణతో పాటుగా స్వామివారికి వెండి పూలు సమర్పించడం జరిగింది. మనోహర్ గారు ఇట్లాగే ఉన్నత శిఖరాలను ఎన్నో అధిగమించాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాదెళ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న పాత శివాలయం నందు వాటర్ ప్లాంట్ ఈవో గారు అడిగారండి. దానికి నిధులు మన పార్టీ శ్రేణుల నుంచి తోట దుర్గాప్రసాద్ గారు ఇక మిత్ర బృందంతో కలిపి ఇక్కడ వాటర్ ప్లాంట్ నెలకొల్పుతా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు జరిగిన 2 అర్జీలు అందినాయి. అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, అట్లాగే రెండోది రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ నుంచి ములకా శివసాంబరెడ్డి గారు ఇచ్చారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని ఇది జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి అట్లాగే మంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాను. సర్వే రిలేటెడ్ అంశాన్ని కూడా సర్వేకి చెప్పి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. ఇప్పుడు చిన్న విరామం.